పోతిన పోతిన వెంకట రామారావు, పోతిన రాము అంటారు నా పేరు. పోతిన జై భారత్ నేషనల్ పార్టీ నుంచి విజయవాడ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నా. మా ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ అమ్మా. టార్చ్ లైట్ గుర్తు. ఈ టార్చ్ బ్యాటరీ టార్చ్ అంటారు దాన్ని, అక్కడ లైట్ గుర్తు. నేను ఒక్క విషయం చెప్పదలిచాను. మీరు చాలామంది ఇక్కడికి రావచ్చు, ఎవరైతే వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరైనా రావచ్చు. వైసీపీకి మీరు ఓటు వేసినా, టీడీపీకి ఓటు వేసినా, ఇంకా వేరే ఇతర పార్టీలకు ఓటు వేసినా, ఇది రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తున్నట్టు లెక్కే. ఎందుకంటే ఈరోజు బీజేపీ గురించి మీకు అన్నీ తెలుసు. మనకు ప్రత్యేక హోదా లేదు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని పార్లమెంట్లో ఒక ప్రామిస్ జరిగింది. అది నిలబెట్టుకోలే నరేంద్ర మోడీ గారు. ప్రత్యేక హోదా లేదు. ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల ఉద్యోగాలు లేవు. యువతకి ఉద్యోగాలు లేవు తండ్రి. 10 సంవత్సరాలు అయినా సరే మన యువత రోడ్డు మీదే ఉన్నారు. ఇంతవరకు 3,75,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే కూడా ఒక్కోళ్ళకు కూడా ఉద్యోగాల్ని ఇవ్వలేని ప్రభుత్వాలు గడిచిన ప్రభుత్వాలు అయిపోతూ ఉన్నాయి. మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, అంటే ప్రైవేట్ పరం చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి తీసేసి గవర్నమెంట్ నుంచి లాభాల్లో నడుస్తున్న ఒక పరిశ్రమ, మనకున్న ఒకే ఒక పరిశ్రమ మరి తీసివేస్తూ ఉన్నారు. అది తీసేస్తే ఉద్యోగాలు పోతాయి. ఉన్న ఉద్యోగాలు ఇవ్వడం పక్కన పెట్టి మనం ఉన్న ఉద్యోగాలు పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాను. రియల్ ఎస్టేట్ దందా చేయడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బేరం పెట్టారమ్మా. రైల్వే జోన్ ఇవ్వలేదు. రైల్వే జోన్ లేదు విశాఖపట్నానికి, రైల్వే జోన్ లేదు. 10 సంవత్సరాలు అయినా కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు తల్లి. ఇవన్నీ పాపాలు చేసింది భారతీయ జనతా పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం. ఈ 3 పార్టీలు కూడా ఎక్కడ పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టినా కూడా వీళ్ళు అసలు ప్యాంట్లు మడతలు పెట్టేసేసుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బీజేపీకి ఓటు వేస్తారు పార్లమెంట్లో. అప్పుడు అడగాలి కదా, అయ్యా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, మేము ఓటు వేస్తాం. ప్రత్యేక హోదా ఇస్తే మేము ఓటు వేస్తాం. మాకు చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ప్రత్యేక హోదా వస్తే కనీసం నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది, ఉద్యోగాలు వస్తాయి, దాని ద్వారా డెవలప్మెంట్ అవుతుంది, ప్రజలు బాగుంటారు, పరిశ్రమలు వస్తాయి అని చెప్పి అడగాలి కదా. అది అడగలేదు.